హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు విద్యా ఉద్యోగ సమాచారం గురించి తెలుసుకుందాం. సో మనకు డైలీ న్యూస్ అప్డేట్స్ అనేటివి ఇస్తూ ఉన్నాం. దానితో పాటు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన గైడెన్స్ అండ్ ఇంపార్టెంట్ క్లాసెస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. సో ఈరోజు చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయండి. సో అవేంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ చూడండి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ అని చెప్పారు. రైట్, ఏమంటున్నాడు? ఆర్టీసీలో సంబురాలు అని చెప్తున్నాడు. ఇది దేని గురించి అంటే, ఆర్టీసీలో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు ఆర్టీసీ ఫైలుకు ఆమోదం తెలియజేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె డిమాండ్ అయిన పోస్టుల భర్తీకి సంబంధించి దాదాపు నెల రోజుల క్రితం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఫైలును ప్రభుత్వానికి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో సర్కారు జాప్యం చేయడంతో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కార్మిక సంఘాలు సైతం ఉన్నతాధికారులను పదే వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ను కలిశాయి. సమస్యలతో కూడిన వినత పత్రాలు పలుమార్లు అందజేశాయి అని ఇచ్చాడు. ఇక్కడ మెయిన్గా మ్యాటర్ ఏంటి అంటే, సో మనకు 1000 డ్రైవర్ పోస్టులకు గాను 894 మంది ఎంపికయ్యారు. అండ్ దెన్ కండక్టర్లు 743 గాను 710 ఎంపికయ్యారు. మొత్తం 1604 మంది నియామకం జరిగిందనేది మనకు తెలుసు, మొన్న రిజల్ట్ కూడా వచ్చింది. అయితే తాజాగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుల విషయానికి వస్తే 130 పోస్టులు మనకు మంజూరు అయ్యాయి అని చెప్తున్నాడు. సో సెప్టెంబర్ మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడనున్నట్టు సమాచారం. సో మనకు ఆర్టీసీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు మనకు సెప్టెంబర్ 1st వీక్లో మనకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని మనకు ఈ పేపర్లో ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, మనకు నిన్ననే ఎవరైతే పీజీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఎంట్రన్స్ టెస్ట్ రాశారు. దాని రిజల్ట్ కూడా నిన్న అనౌన్స్ అయింది. సో సిపి గెట్ 2026లో అరౌండ్ 93.54% అర్హత సాధించారు అని చెప్తున్నాడు. ఈ నెలాఖరులో కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మేజర్గా మాట్లాడుకుంటే, ఇక్కడ 93.54% మంది అభ్యర్థులు అర్హత సాధించారు. కౌన్సిలింగ్ అనేది ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే ఛాన్సెస్ ఉంటుంది అని మనకు విద్యాశాఖ మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి విడుదల చేశారు అనే న్యూస్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో మీరు దీన్ని క్లియర్గా చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకు సిరిసిల్ల నుంచి మంచి అప్డేట్ అండి. ది సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ లిమిటెడ్లో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ బ్రాంచ్ మేనేజర్స్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. సో కాంట్రాక్ట్ బేసిక్స్లో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్కి మనకు బ్రాంచ్ మేనేజర్స్ కావాలంట. సో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే, బ్రాంచ్ మేనేజర్స్ 4 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్స్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ 5th 8, 2026 to 17th, ఈ మంత్ 17th వరకు మీరు అప్లికేషన్ అనేది చేయొచ్చు. మరి ఎలా అప్లై చేయాలి అంటే, sirisilla.bank.in అనే వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మంచి శాలరీ ఉంటుంది. కాంట్రాక్ట్ బేసిక్ అయినా మనకు బ్యాంక్ నోటిఫికేషన్ కాబట్టి మంచిగా ఉంటుంది. ఎవరన్నా అప్లై చేయాలి అనుకుంటే చేసేయండి. ఇంకొక పోలీస్ నోటిఫికేషన్ అండ్ దెన్ పోలీస్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళకు మంచి ఆపర్చునిటీ ఇది. చాలా మంచి ఫౌండేషన్. చాలామంది దీంట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలామందికి జాబులు వచ్చాయి. ఓకే, నాకు తెలిసిన ఒక చెల్లె ఉంది, తనకు జాబ్ వచ్చింది. దీంట్లోనే తను కూడా కోచింగ్ తీసుకుంది. ఓకే, సో ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పించాలని పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ నిర్ణయించింది అని చెప్పాడు. పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ అనేది ఆర్మీకి కానీ కానిస్టేబుల్కి కానీ ఇలాంటి వాటికి కోచింగ్ ఇస్తూ ఉంటారు వీళ్ళు.
ఓకే. సో 300 మంది అభ్యర్థులకు ప్రత్యక్షంగా మరో 300 మందికి ఆన్లైన్ ద్వారా శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది అంటున్నాడు. అంటే 300 మెంబర్స్కి ఫుడ్ ప్లస్ అంటే ఫుడ్ అండ్ హాస్టల్ అంటే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకొక 300 మెంబర్స్కి ఆన్లైన్లో మీకు శిక్షణ ఇస్తారు. సో లయన్స్ క్లబ్, రామ్కీ గ్రూప్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పరావస్తు క్రియేటివ్ ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ లక్ష్మీ కుమారి తెలిపారు అని చెప్పాడు. సో ఆగస్టు 16న రాత పరీక్ష ఉంటుంది. ఖచ్చితంగా డిగ్రీ అర్హత ఉండాలి. రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులైనా అర్హత పరీక్ష రాయొచ్చు. ఎంపికైన వారికి సెప్టెంబర్ 15 నుంచి క్లాసెస్ మొదలయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ఐ మెయిన్స్ ముగిసే వరకు ఇది కొనసాగుతుంది అని చెప్పాడు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నంబర్కి కానీ లేదు అంటే ఈ వెబ్సైట్ను సంప్రదించాలి అని చెప్తున్నాడు. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, సంగారెడ్డి, రామయ్యంపేట, బోధన్, వనపర్తి, నిర్మల్లోని కేంద్రాల్లో అర్హత పరీక్ష నిర్వహిస్తారు అని చెప్పాడు. ఓకే. సో ఎవరైతే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతా ఉన్నారో మీకు చాలా మంచి ఆపర్చునిటీ. దీని ఎగ్జామ్ రాయండి. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే వాళ్ళే మనకు మాక్ టెస్ట్ ఫ్రీగా కండక్ట్ చేస్తారు, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, ఆల్ క్లాసెస్ చెప్తారు, అంత బాగుంటుంది. నెక్స్ట్ అంగన్వాడీ నుంచి ఒక అప్డేట్ అండి. మనకు మల్యాల కోరుట్లకు సంబంధించింది ఇది, రైట్. సో అంగన్వాడీ ఉపాధ్యాయుని నియామకాలకు దరఖాస్తులు అని ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చాడు. సో మల్యాల ఐసిడిఎస్ పరిధిలోని 4 మండలాల్లో 12 కోరుట్ల పరిధిలోని 14 అంగన్వాడీ టీచర్ల నియామకాలకు ఈ నెల 7 నుంచి 21 లోపు 7 నుంచి 21 లోపు దరఖాస్తులు చేయాలి అని సిడిపిఓలు వీరలక్ష్మి, పద్మ ఓ ప్రకటనలో తెలిపారు అని చెప్పాడు. సో ఈ నెల 27 నుంచి 5 లోగా ధృవీకరణ పత్రాల ఐసిడిఎస్ కార్యాలయాల్లో పరిశీలన ఉంటుంది అని చెప్పాడు, రైట్. మరి ఎక్కడెక్కడ పోస్టులు ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ చూడండి. ములపల్లి కేంద్రానికి ఒకటి, ఇదేది కొండాపూర్ కేంద్రానికి, ఇలా ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. మీరు వీడియోని పాజ్ చేసి చూడడానికి ట్రై చేయండి. ఓకే. ఎవరన్నా ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ ఐసిడిఎస్ పరిధిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్లై చేసుకోండి. నెక్స్ట్ అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం అని ఇచ్చాడు. ఇది కామారెడ్డి డిస్టిక్. గిరిజన గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకుల నియామకానికి ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పాలనాధికారి ఆశీష్ సాంగ్వాన్ బుధవారం తెలిపారు అని చెప్తున్నాడు. గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేయడంతో పాటు బీఈడి టెట్ పూర్తి చేసి ఉండాలని సూచించారు. నెట్ లేదా సెట్ ఉత్తీర్ణతతో పాటు పిహెచ్డి పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు ఇక్కడ. ఓకే. సో రేపు జాబ్ మేళా అని ఇంకొకటి. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో 7వ తేదీ శుక్రవారం మనకు 9కి మనకు ఇక్కడ ఏమంటారు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తారు అని చెప్పాడు. మరి ఏమేమి వస్తాయంటే ఫాక్స్ కనాన్ అండ్ దెన్ జోన్ సొల్యూషన్స్, పిఎస్ సొల్యూషన్స్, సహస్ర సాఫ్ట్వేర్ సొల్యూషన్స్తో పాటు మిగతావి కూడా ఇక్కడ మిగతా కంపెనీస్ కూడా ఇక్కడ పాల్గొంటాయి అని చెప్పాడు. సో మీరు ఏదైనా డౌట్ ఉంటే ఈ కింద ఇచ్చిన నంబర్లకి కాల్ చేయండి అని చెప్తున్నారు. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ జాబ్ మేళకు అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ రోజు లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఓయూలో దూర విద్య ప్రవేశాలు ప్రారంభం అని ఇచ్చాడు. ఎవరికైతే రెగ్యులర్గా చదవాలి అంటే ఇబ్బంది అవుతుందో వాళ్ళు మీరేం చేయాల్సి ఉంటుంది అంటే ఓపెన్లో మీరు డిగ్రీ అండ్ పీజీ డిప్లొమా కోర్సులు చేయొచ్చని మనకు డైరెక్టర్ భట్టాచార్యులు బుధవారం తెలిపారు అని చెప్తున్నాడు. 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సులలో మొదటి విడత ఆన్లైన్ ప్రవేశాలకు సెప్టెంబర్ 11 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తాడు. అన్ని కోర్సుల తరగతులు అక్టోబర్ 15 నుంచి ఆన్లైన్ ద్వారా నిర్వహించినట్లు పేర్కొన్నారు. సో ఆన్లైన్లో మనకు క్లాసెస్ ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకు ఉస్మానియా వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కోర్సెస్ ఏంటి, దాని ఫీజు ఎంత,
ఎన్ని సెమిస్టర్స్ ఏంటి అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రైట్. సో ఇది అండి ఈరోజటి వీడియో. ఈ అప్డేట్స్ అనేటివి మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఈ అప్డేట్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అండ్ దెన్ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.